ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఈ నెల 9వ తేదీన అనంతపురం జిల్లాలో ఉంటుందని రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పన్నులు మరియు శాసనసభ్యుల వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో ఉరవకొండ పట్టణం చిన్నముష్టూరు గ్రామం పరిధిలో మరియు వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామం వద్ద ఉన్న హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వెడల్పు పనుల్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ పి జగదీష్ తో కలిసి మంత్రి పరిశీలించారు. ఆరు పంపులు తీసుకెళ్లినటువంటి ఘనత కూడా మాదే. ఇవాళ 6 పంపుల్ని 12 పంపులు అనుకుంటున్నాం. కనీసం 10-11 కన్నా చేరాలి. 12 పంపులు లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తూ ఉన్నాం. సో వైడనింగ్ పూర్తి స్థాయిలో చేయాలి అనేటువంటిది ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇందులో భాగంగా ఎక్కడైతే 4-5 స్థలాలు చూసాం, జీడిపల్లి, రాగులపాడు, లత్తవరం, ఛాయాపురం, ఈ గ్రామాలన్నింటినీ పరిశీలిస్తూ ఉన్నాం. ఎక్కడ పనులు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏ గ్రామం దగ్గర అయితే జరుగుతుందో ఆ గ్రామంలో గ్రామసభ జరుగుతుంది. కేవలం గ్రామస్తులు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు ఆ గ్రామసభలో. ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, యువకులు, రైతులు వాళ్ళతోటే సపరేట్గా మాట్లాడడం జరుగుతుంది. అందులో ఆ రోజు ప్రోగ్రాం కూడా చాలా తక్కువ టైం ఉంది. ఎంతో భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి హిందూ పేపర్ వాళ్ళు ఒక కాన్క్లేవ్ పెట్టారు బెంగళూరులో. మధ్యాహ్నం 2:30 నుంచి కాన్క్లేవ్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు 11 నుంచి 1 గంట, కేవలం 2 గంటలు పర్యటన, 2-2.5 గంటల పర్యటన సాగేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా మటుకు వస్తూ ఏరియల్ వ్యూలోనే కాలువ పనులన్నింటినీ కూడా చూసుకుంటూ రావడం జరుగుతుంది. ఆ రకంగా చూసుకుంటూ వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో కూడా మళ్ళీ ఇక్కడ జరుగుతున్నటువంటి పనులన్నింటినీ కూడా చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ రోజు తిరిగి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. పూర్తి వివరాల్ని ప్రోగ్రామ్ ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారి అనంతపురం జిల్లా పర్యటన ఈ నెల 9వ తారీఖు ఉదయం ఉంటుంది. ప్రధానంగా హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని పెంచుతూ వెడల్పు చేసేటువంటి పనులను ముఖ్యమంత్రి గారు ఒక్కసారి అన్నింటినీ కూడా పరిశీలిస్తారు. ఇప్పటిదాకా బడ్జెట్ కేటాయింపులు చేశాం, పనులు ప్రారంభమైనాయి. దాదాపు ఇప్పటికే 50-60% పనులు ప్రోగ్రెస్లో కనపడుతూ ఉన్నాయి. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పటి లోపల కంప్లీట్ చేయాలి, ఏంటి, అనుకున్న ప్లాన్ ప్రకారం నడుస్తుందా లేదా అనేటువంటిది ఒకసారి క్షేత్రస్థాయిలో పర్యటన కోసం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అనంతపురం జిల్లా పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతుంది. ప్రభుత్వంలోకి వచ్చినటువంటి సంవత్సరం లోపలనే ఈ జిల్లాకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి హంద్రీనీవా కాలువ వెడల్పు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, కేవలం ఏదో ప్రకటనలకు పరిమితం కాకుండా పనులను శరవేగంగా పరుగులు పెట్టించడం, ఆ పనులు కూడా జూలై 10వ తారీఖు లోపల కంప్లీట్ కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు దానికి గడువు కూడా పెట్టడం జరిగింది. అంటే రెట్టింపు, ఇప్పుడు వస్తున్నటువంటి నీళ్లకు రెట్టింపు నీటిని తీసుకొచ్చే రకంగా హంద్రీనీవా కాలువను తయారు చేస్తున్నాం. కేవలం ఒక పంపు హడావిడిగా ఎక్కడ స్ట్రక్చర్లు కట్టకుండా చిన్న కాలువ, పిల్ల కాలువను తవ్వి ఒక పంపుతో చేస్తే 2014-19 మధ్యలో ఉమామహేశ్వరరావు గారు ఉన్నప్పుడు మన ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న రోజున మొట్టమొదటిసారి తీసుకొచ్చి ఏమైందంటే 2 days వర్షం నుంచి